ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇదిగోండి టిప్పు బాధ చూడండి, పాపం అల్లాడిపోతుండమ్మా. చిన్న పిల్లోడు అల్లాడిపోతుండు. ఇదమ్మా చంకులు, అమ్మండే చిన్న బంగారు చంకులమ్మా. ఇది జ్వరం వచ్చిందంట అంటే ఆయనే చెప్తాడు, మనము డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు జ్వరం వచ్చిందమ్మా, నేను బాధపడుతున్నా అని చెప్తున్నాడు. చూడండి, జ్వరమేనా టిప్పు? అరే అడిగి చెప్పయ్యా, నిజంగా జ్వరమేనా? యాక్టింగ్ కాదు కదా, ఎందుకంత సిగ్గు? జ్వరమా? సరే పెడతాలే. నాకు పొద్దున్న లేవగానే ఆకలి అవుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు చెప్పండి. నిద్ర లేవగానే ఆకలి ఆకలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే, అసలు ఎట్లున్నాడో చూడు, బొక్కలు తేలుతున్నాయి, వీడికి తిండి పెడుతున్నారా లేదా అన్నట్టుగా ఉన్నాడు వీడు చూస్తే. కానీ ఒక రోజులో వీడు ఎన్ని తింటాడంటే మీరు కూడా గెస్ చేయలేరు, మీరు అసలు కనుక్కోలేరు కూడా. చెప్పరా ఇప్పుడు నీ లిస్టు? షాక్ అయిపోతారేమో. ఏది చూస్తా, జ్వరం వచ్చిందేమో. అది జ్వరం కాదు ఫ్రెండ్స్, యాక్టింగ్. నిజంగానే అంట. ఓ మై గాడ్, గుడ్నెస్. ఆహా, తడిగుడ్డ వేస్తున్నావా? సూపర్రా, నువ్వు సూపర్రా చింటూ. తడిగుడ్డ వేసి ఎందుకు టిప్పు ఎప్పుడు బరిబత్తలు ఉంటావు బట్టలు లేకుండా? నువ్వు కెమెరాకి ఏమి వేయొద్దు కానీ నువ్వు వేసుకో తడిగుడ్డ. అసలుగా వర్షాకాలంలో ఎవరైనా వేసుకోగలరు. సరేలే, మీ ఫ్రెండ్స్ ఏమన్నా ముచ్చట్లు చెప్పు. ఇంకా పోతాయి, నేను వంట చేయాలి, నాకు కూడా పని ఉంది. ఇంకా మన ఛానల్ ఉంది కాబట్టి డైలీ ఫ్రెండ్స్తో వ్లాగ్స్ పంచుకోవాలి కదా మనము. పాపం టిప్పుకి జర్రం వచ్చిందా బాబాయ్? జర్రం వచ్చింది, జర్రం వచ్చిందా బాబాయ్? జర్రం వచ్చింది. చంపులు అమ్మన్నే చిన్న బంగారం అమ్మా, ఇది చిన్న చిన్న బంగారం. ఇది అంత లేదులే టిప్పుగాడికి, జ్వరమే లేదంట. యాక్టింగ్ చేయడంలో వీడే నెంబర్ 1 రా. అంటే స్కూల్కి పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఇలాగ బొక్కలు ఎత్తుక్కుంటుంటారు అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ 6 ప్యాక్ ఫ్రెండ్స్, ఇవి బొక్కలు కాదు, 6 ప్యాక్. మీకున్నాయా? ఓ షెట్, ఇవి లాసు. పొద్దున్నే లేవగానే ఒక లాస్ అన్నమాట మనకి. అది కూడా వీడి వల్ల కేవలం. చూడండి ఎంత టీవీగా సదియా బొక్కలు తేలేనయ్యా, బొక్కలు ఎంత తిన్నా కూడా వీడికి తేలుతుంటాయి. సదియా. ఏది జ్వరం వచ్చిందా? నేను చూస్తాను. అది జ్వరం కాదు ఫ్రెండ్స్, యాక్టింగే. నాకు తెలుసు అది యాక్టింగే. యాక్టింగ్. ఇప్పుడు జ్వరం అనుకో, జ్వరం అయితే నవ్వితే అది జ్వరం అవుతుందా ఫ్రెండ్స్ చెప్పండి? అప్పట్లో మనం 90s కిడ్స్ జ్వరం వచ్చింది అనుకోండి, నవ్వొద్దు, నవ్వుతే అది జ్వరం కాదు. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఉండాలి. సో ఇప్పుడు టిప్పువాడు నవ్వింది కాబట్టి వాడిది కూడా జ్వరం కాదు. తగ్గేది లేదు అయ్యా, అదనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. టిఫిన్ రెడీ చేయాలి. ఈరోజు టిఫిన్ వచ్చేసి కట్టె పొంగలి చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ టిఫిన్ చేస్తే మాత్రం నేను ఇంకొక బ్లాగ్ షేర్ చేసుకుంటాను మీతో. ఎందుకంటే ఆల్రెడీ నేను పొంగలి చేసిన వీడియో అయితే నిన్న దాంట్లో పెట్టుకోలేదు కాబట్టి అదైతే షేర్ చేస్తాను అనమాట మీతో బ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.